సురేష్ Long live TJF, long live TJF, long live TJF, జయప్రదం చేయండి. ఈ నెల 31న జరిగే టీజీఎఫ్ రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయండి. టీజీఎఫ్ రజతోత్సవ మహాసభలను లాంగ్ లివ్ TJF, లాంగ్ లివ్ TJF, వదిలాలే జర్నలిస్టుల ఐక్యత, వదిలాలే జర్నలిస్టుల ఐక్యత. జై భారత్ మాతకి అండి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. 31న హైదరాబాద్ నగరంలో జలవిహార్ ఆడిటోరియంలో జరిగే టీజీఎఫ్ వేడుకలకు జిల్లా నుండి జర్నలిస్ట్ సోదరులు అధిక సంఖ్యలో హాజరై ఈ వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికి మరి స్పీకర్ లౌడ్ స్పీకర్ గుర్తొస్తున్నాడు 10 నిమిషాలు ఆగమంటారు. ఆనాడు టీఆర్ఎస్ ఏర్పాటైతే దానికి అనుబంధంగా పత్రికా విలేకరులు మాత్రమే వేరుండకుండా అన్ని పత్రికల్లో సీమాంధ్రకు పనిచేసిన పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులు, మన స్థానిక జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో విరివిగా పాల్గొన్నాం. ఆ రోజు అన్నిటికీ పోలీస్ కేసులు కొన్ని అయినాయి. ఇలా ఎట్టకేలకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి, తెలంగాణ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడానికి తెలంగాణ జర్నలిస్టులు చేసిన కృషి సాధారణమైనది కాదు. ఈ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభలు నిర్వహించడం, మనం అన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే జరుగుతుంది. కాబట్టి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25వ వార్షికోత్సవానికి విజయవంతం చేయాలని పెట్టిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం టీజీఎఫ్ రజతోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలోని జలవిహార్ ఆడిటోరియంలో జరుగుతూ ఉంది, నక్లెస్ రోడ్లో. ఈ టీజీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులుగా తమ వంతు పాత్రను పోషించిన ఈ 25 సంవత్సరాల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సంస్థగా నిలిచిన ఈ టీయూడబ్ల్యూజే ఈనాడు టీయూడబ్ల్యూజేగా ఉంది. ఆనాడు టీజీఎఫ్గా ప్రస్థానం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆనాటి ఉద్యమంలో పనిచేసి జర్నలిస్ట్ ఫోరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు జర్నలిస్టుగా పనిచేసి ఈరోజు ఇతర రంగాల్లో స్థిరపడిపోయినప్పటికీ వారందరూ కూడా పేరు పేరున మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ రజతోత్సవ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా నుంచి జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.